వెల్కమ్ టు న్యూటివి తెలుగు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాలి వివాహానికి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ముంబై పర్యటనలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్ట్ ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ నేత డాక్టర్ శ్రీకాంత్ రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున బిగ్ బాస్ షోకు వెళ్తారు అంటూ మరో సంచలన పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లారని ఆయనను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ నేత డాక్టర్ క్రిషాంక్ సల్మాన్ ఖాన్ ను కలవడంపైన సెటైర్లు వేశారు. ఖాన్ సీఎంను కలవలేదని, పని పాట లేని సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బాస్ సెట్కి వెళ్లి సల్మాన్ ఖాన్ ను కలిశారంటూ టార్గెట్ చేశారు. ఇక మరికొందరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓ వర్గం ఓట్ల కోసం ముంబై వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్ ను కలిశారని టార్గెట్ చేశారు. ఇక మరో పోస్ట్లో బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మనం ఇంతవరకు ఇలాంటి ముఖ్యమంత్రిని కని విని ఎరుగమని, అయినా రాష్ట్రం వరదలను ఎదుర్కొంటున్న కష్టకాలంలో రైతుల పంటలు దెబ్బతిని దిక్కు తోచని స్థితిలో దుఃఖిస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి ముంబైలోని బిగ్ బాస్ షూటింగ్ కి సెట్ కి ఒక నటుడిని కలవడానికి ప్రయాణించారని సెటైర్లు వేశారు. రేవంత్ గారు, మీరు నిజంగా ఆస్కార్ అవార్డుకు అర్హులంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున బిగ్ బాస్ షోకు వెళతారు అంటూ మరో సంచలన పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై పర్యటన ప్రతిపక్ష పార్టీలు ఆయనను టార్గెట్ చేసేలా చేశాయి. ముఖ్యంగా ఆయన సల్మాన్ ఖాన్ కలవడం ఆసక్తికర ఊహాగానాలకు కారణమైంది. చివరకు నాగార్జున బిగ్ బాస్ షోను కూడా టార్గెట్ చేసేలా చేసింది.